ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించేందుకు కారణాలేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో 4.5 గంటల పాటు సాగిన కేసీఆర్ విచారణ. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎందుకు నియమించేందుకు గల కారణాలను అడిగిన సిట్. రాధాకిషన్ రావు పునర్నియామకం, ప్రణీత్ రావుకు పదోన్నత వివరాలు కేసీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ రాజకీయ పరిణామాల మధ్య కొనసాగింది. భారత రాష్ట్ర సమితి శ్రేణుల ఆందోళన నడుమ హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ నివాసంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను విచారించింది. 4.5 గంటలకు పైగా విచారణ కొనసాగింది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించేందుకు కారణాలేంటి? రాధాకిషన్ రావు పునర్నియామకం, ప్రణీత్ రావు పదోన్నత వ్యవహారాలపై సిట్ అధికారులు కేసీఆర్ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఎవరినైనా పునర్నియమిస్తే సాధారణంగా 2 ఏళ్లకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభాకర్ రావును మాత్రం 3 ఏళ్లు పొడిగింపు ఇవ్వడం వెనుక మతలబ్ ఏంటి? అంతటితో ఆగకుండా అసాధారణ రీతిలో ఆయననే ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించాల్సిన అవసరం ఏంటని సిట్ మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అర్హత లేకుండా ప్రభాకర్ రావునే చట్టబద్ధమైన ఇంటర్సెప్షన్ డిగ్నిటెడ్ అథారిటీకి నియమించడానికి కారణం ఏంటి వంటి పలు ప్రశ్నలను కేసీఆర్ అడిగినట్లు తెలుస్తుంది. అలాగే ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు కావడంతో ఈ కారణాలన్నీ కుట్రకోణాన్ని సూచిస్తున్నాయి కదా అని కేసీఆర్ను సిట్ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించేందుకు గల కారణాలు ఏంటి? కోట్లు తీసుకొని ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? 2007 ఎస్ఐ బ్యాచ్ ఎవరికి లేకుండా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డిఎస్సి పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఇలా పలు ప్రశ్నలు కేసీఆర్ను సూటిగా సిట్ సంధించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాటికి సంబంధించి పోలీస్ శాఖ నుంచే ప్రతిపాదన వచ్చిందని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్కు కోట్ల విరాళాలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చాయని, అలా ఇచ్చిన వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఉండడంతో మతలబేంటని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో బహిర్గతమైన ఆడియో టేబుల్ మీకు ఎవరిచ్చారని సిట్ కేసీఆర్ను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసినట్టు సమాచారం. సంయుక్త కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం కేసీఆర్ను విచారించింది. ఈ బృందంలో దర్యాప్తు అధికారి వెంకటగిరితో పాటు మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, శంషాబాద్ అదనపు డీసీపీ కేఎస్ రావు, మహంకాళి ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. విచారణ అనంతరం ఈ బృందంలో ఐసీసీసీలో సిట్ చీఫ్ సజ్జనాతో సమావేశమైంది. విచారణ మొత్తం ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేశారు. విచారణ కోసం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసం 2వ అంతస్తులోని గదిని సిట్ విచారణ కోసం ఎంపిక చేశారు. విచారణకు ఉపకరించే ఎలక్ట్రానిక్ ఉపకరణలతో పాటు దసరాలను ఆదివారం ఉదయమే అక్కడికి తీసుకొచ్చారు. విచారణ సమయంలో ఇంట్లో ఇతరులు ఎవరూ లేకుండా పంపించి వేశారు. కేటీఆర్తో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, న్యాయవాది రామచంద్రరావు మాత్రం ఇంట్లో ఉండగా హరీష్ రావు సహా మిగతా నేతలంతా తెలంగాణ భవన్కు వెళ్లారు. అయితే విచారణ సమయంలో మాత్రం కేసీఆర్ మినహా మిగిలిన వారిని ఇతర గదుల్లో ఉండాలని సిట్ సూచించినట్టు సమాచారం. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేసింది సిట్. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ తన నివాసంలోని బాల్కనీ నుంచి పార్టీ శ్రేణులకు చేతులెత్తి నమస్కరించారు. అలాగే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్కు జై కొడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయి విచారణ అంశంపై చర్చించి ఎర్రవెల్లికి తిరిగి వెళ్ళిపోయారు కేసీఆర్.